దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, నమస్తే. నమస్తే భరత్ భాయ్. నమస్తే. నమస్తే. ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందంటే నేనైతే అద్దంకి దయాకర్కే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ రెండు సాక్రిఫైస్ చేశారంటారు. కరెక్టేనా? ఎక్కువ ఛాన్స్ మీకే ఉందా? యా, ఇక సాక్రిఫైస్ లిస్ట్ చాలానే ఉంటది. ఒక్కొక్క సందర్భంలో మీరు బ్రేకింగ్స్ లేవు నాకు తెలిసి. ఇప్పుడు కూడా జీటీవీనే ముందు దాన్ని బ్రేక్ చేసింది. సరే, నేను పార్టీ కొరకు పనిచేసే క్రమంలోనే ఇదంతా జరుగుతున్నది. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాం అనుగునిగా ఉండడం అనేది కూడా చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు వచ్చింది. కానీ ఈసారి అవకాశం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఇంకా కొనసాగించలేని పరిస్థితి. ఈ త్యాగానికి కూడా ఒక హద్దు, సంయమనానికి కూడా ఒక పరిమితి, సహనానికి కూడా ఒక ఏమంటారు ఒక గీట్ రాయి ఉంటది అన్నట్టుగా చర్చ జరుగుతుంది. పార్టీకి కూడా అంత మంచిది కాదనే ఉద్దేశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా త్యాగాలు పెద్ద కొత్త ఏమి కాదు కదా. మీకు తెలుసు, మీరు సుదీర్ఘ మీ జర్నలిస్ట్ జీవితంలో మీతో పాటు కలిసే ఉన్నాం మేము కూడా, ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు. ఉద్యమ కాలం నుంచి కూడా ఆ రోజు ఉద్యమానికి పనిచేసిన. ఆఫ్ కోర్స్ దానివల్ల బీఆర్ఎస్ కొంత లబ్ధి పొందింది అనుకోండి. బీఆర్ఎస్ తో మేమేమి అంటే ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్, జేఏసీలో చాలా మంది నాయకులు అవకాశాలు తీసుకున్నాం. కానీ మేము టీఆర్ఎస్ వైపు ఆ రోజు ఆలోచించలేదు. ఇమీడియట్ గా సోనియా గాంధీ గారు, ఇక్కడ ఉన్న మా లోకల్ నాయకత్వం, దామోదర్ రాజనరసింహ గారు, అప్పుడు పొన్నాల లక్ష్మి గారు ఆహ్వానించింది. ఇక్కడికి రావడం జరిగింది. 2 సార్లు టికెట్లు ఇచ్చారు. రెండోసారి ఓటమికి సంబంధించి ఇంకా అది కోర్టులోనే ఉన్నప్పటికి కూడా మొన్న తుంగతుర్తి అనేది చాలా ఈజీ కంటెస్ట్ నాకు. సో ఆ సందర్భంలో అధిష్టానం ఏమనుకుందో మరి, అవకాశం కల్పించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూద్దామని చెప్పి ఎంపీ కొరకు ఒక ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్సీది డిక్లేర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయినాక దాన్ని సొసైటీ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ ఇద్దరికి వచ్చినప్పుడు మీకు ఎమ్మెల్సీ రావాలి. అప్పుడు రావాలి. దీపాదాస్ గారు చేసి మళ్ళీ మిమ్మల్ని అకామిడేట్ చేస్తే, ఇప్పుడు నేను ఆమె చెప్పిన మాట అయితే ఒరిజినల్ గా అంటే నేను ఓబీసీకి అకామిడేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. దానికి తోడు మీకు నెక్స్ట్ జరిగే వాటిలో నేను అకామిడేట్ చేస్తాను అని ఈ మాట అన్నది. సరే, దాని వల్ల నేను వారు చెప్పంగానే నేను దాన్ని అంగీకరించడం జరిగింది. సో ఇప్పుడు ఇది దశ ఎమ్మెల్సీకి నాకు తెలిసి ఇప్పటివరకు ఇవి లాస్ట్ ఛాన్స్ ఇది. సో మళ్ళీ వస్తే వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1.5 2 years, 2026 డిసెంబర్ ఆల్మోస్ట్ ఆల్. ఇంకోటి ఏంటంటే నాకు ప్రజల నుంచి వస్తున్న నా మీద నేనే ఏం అడగట్లేను, ఏంది ఓపికతో ఉంటుండే నేనే వద్దంటున్నాను కొంతమంది ఏదో దానికి సంబంధించి తనకి ఏదో ముఖ్యమంత్రి గారే హెల్ప్ చేసిండు ఎకనామికల్ గా అని చెప్పి కొంతమంది వ్యతిరేకత కూడా వస్తున్నది. ఒక రకంగా ఆయనను మనం కావాలని కోరుకుంటున్నాం కానీ ఆయనకు ఏది కావాలని లేదని కొంత విమర్శ. కానీ ఈ 14 నెలలు మాత్రం ఎవ్రీ డే మినిమం అంటే ఒక 100 అటెంప్ట్స్ ఉండే, ఏమైంది సార్ మీది, ఏమైంది అని చెప్పి. వాకింగ్ నడిచిన కాంచి, బజార్ లో తిరిగిన కాంచి, ఎయిర్పోర్ట్ నుంచి బయట ఎక్కడ పోయినా కూడా ఇదే. అద్దంకి దగ్గరికి ఏమొస్తుంది. ఒక మిత్రుడు జోక్ చేసిండు, బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచిండో 2వ హాఫ్ లో తెలిసింది, ఇప్పుడు దయాకర్కు పదవి ఎందుకు రావట్లేదు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఒక జోక్ కూడా వేసింది నా మీద. సో అట్లా అందరి చర్చల్లో ఉండడం అనేది సరే. పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి గారికి కొంత మేము అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈ సమయానికి ఒక కారణం. కానీ ఇంకా ఆగడం అనేది కూడా కొంత ఇబ్బందికరమే నాకైతే వ్యక్తిగతంగా కూడా. ఈ ఎవరు పిల్లలు అవేంది టవర్లు ఎక్కుతా అని ఒకళ్ళు రోజు ఒక మెసేజ్ వస్తుంటది నాకు, మీకు ఈసారి మీరు గట్టిగా అడగకపోతే మాత్రం. గట్టిగా అడుగుడు ఏంది, పార్టీకి అంతా తెలుసు కదా, పార్టీకి తెలియకుండానే పదవులు వస్తాయా. ఇంకొకటి ఏంటంటే పార్టీ విధానాలను స్పష్టంగా తీసుకుపోవాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పొజిషన్ లో లేకపోవడం వల్ల మీరే అడుగుతారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడినానుకో, మీకు ఏం చేసింది కాంగ్రెస్ అని అడిగినప్పుడు నేను నోరెళ్ళ పెట్టాల్సి వస్తుంది. సో అది దానికి తోడు మన క్రెడెన్షియల్స్ లేవా అంటే అదేం కాదు. రేపటి రోజున